ప్రభుని రక్షణను అంగీకరించి రక్షణలో స్థిరంగా ఉంటాం. గట్టిగా మధ్యలో ఆటంకాలు వచ్చి, సమస్యలు వచ్చి, ఇబ్బందులు వచ్చి ప్రభుని విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు ప్రభుని హత్తుకొని ఉంటావా లేదా లోకం వైపు వెళ్ళిపోతావా? రైట్. సంఘములో సేవకులకు లోబడి ఉపదేశానికి అప్పగించుకొని వాక్య ప్రకారమైన జీవితం చేయడానికి తీర్మానం చేసుకుంటున్నావా? అయితే నువ్వు చేసిన తీర్మానానికి మేమందరం సాక్షులము గనక నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీకు బాప్తిసం ఇస్తున్నాం. ఓకే. ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, కృప కలిగిన ప్రభువానికి స్తోత్రాలు. సుధీర్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. లోకము, శాపము, పాపము నుంచి వేరు చేసి నీ రాజ్యానికి వారసులుగా ఉంటుక మీరు పిలిచినందుకై స్తోత్రాలు. ఈ దినము నుంచి ఆరంభిస్తున్న తన ఆత్మీయ జీవితం దీవెనకరంగా, మహిమకరంగా నా తండ్రి విజయోత్సవాలతో ఊరేగించి నీ కుమారుని ఘనపరచమని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ లార్డ్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఫిలిప్ గారికి బాప్తిసం ఇచ్చుచున్నాను. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. తమ్ముడు నీ పేరు యశ్వంత్. ఏం చదువుతున్నావు? నీ వయసు ఎంత? 17. ఓకే. ఇంతలోనే మారుమనసు పొందేసావా? ఉద్రేకంతో బాప్తిసం తీసుకుంటున్నావా? మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటున్నావా? పాపాలు ఒప్పుకొని తీసుకుంటున్నావా? అందరు తీసుకుంటున్నారు కాబట్టి నేను మునగాలని తీసుకుంటున్నావా? మరి నువ్వు పాపివని ఒప్పుకున్నావా? ఉన్నాయా? జన్మ పాపము, కర్మ పాపాలు నీలో ఉన్నాయా? రైట్. యశ్వంత్, మరి అలాగైతే నువ్వు ఎంత కాలము ప్రభుని హత్తుకొని అంగీకరిస్తావు? మధ్యలో రేపు ఆటంకాలు వచ్చి రేపు ఒక హిందూ అమ్మాయిని ప్రేమించావనుకో, వెళ్ళిపోతావటే? ఏమో, రేపు ఎవడు చూసిండు? ప్రైజ్ ది లార్డ్. సంఘములో నమ్మకంగా, వైరాగ్యంగా, విశ్వాసం కలిగి ప్రభు కొరకు బ్రతికే సమర్పణ చేసుకుంటున్నావా? అలాగైతే నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని, తీర్మానాన్ని బట్టి మేము సాక్షులం గనక నీ సాక్ష్యం బట్టి మేము మీకు బాప్తిసం ఇస్తున్నాం. అర్థమవుతుందా? ఇక నుంచి ప్రభు కొరకు నమ్మకంగా అన్ని విషయాల్లో ఎవరి వైపు చూడాలి? దేవుని చూడాలి. చేతులు జోడించి ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, కృప కలిగిన ప్రభువాని పరిశుద్ధ నామాని స్తోత్రాలు. యశ్వంతుని మీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రభువా, కుమారుని మీరు అభిషేకించండి. చక్కటి యవన ప్రాయంలో లోకానికి ఎంగిలి కాకమునుపే నీ కొరకు అప్పగించుకుంటున్న జీవితం ఆనందముతో, విజయోత్సవాలతో ముందుకు సాగిపడకు సహాయం చేయండి. బలపరచు. శరీరేచ్ఛలు, లోకము, పాపము యేసు నామములో ఈరోజు సమాధి చేయబడును గాక. కృపనిచ్చి బలపరచు, మహిమను పొందుమని యేసు నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో యెహోషువ గారికి బాప్తిసం ఇస్తున్నాను. యేసుని రక్తము పాపముల నుండి విడిపించును. యేసుని రక్తము పాపముల నుండి విడిపించును. 1000 నోళ్లతో స్తుతించినాను, 1000 నోళ్లతో స్తుతించినాను, తీర్చలేను ఆరుణమును, తీర్చలేను ఆరుణమును. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. తమ్ముడు నీ పేరు సతీష్. ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. పాపములను ఒప్పుకొని బాప్తిసం తీసుకుంటున్నావా లేకపోతే తొందరపడి బాప్తిసం తీసుకుంటున్నావా? ఇక నుంచి యేసు ప్రభుతో నమ్మకంగా నీ యాత్రను కొనసాగించడానికి తీర్మానం చేసుకుంటున్నావా?
రైట్. ప్రభుని ఎంతకాలము నువ్వు అంగీకరించి నమ్మకంగా ఉంటావు? రేపు ప్రభు ఇతని గురించి బాప్తిసం ఇస్తుంటే ప్రభు ఇతని సేవ పిలుపుందని మాట్లాడుతున్నాడు. ప్రభు నిన్ను నిజంగా ప్రభు చిత్తానికి అప్పగించుకోగలిగితే నిన్ను బలంగా ప్రభు వాడుకుంటాడు. ఓకే, సంఘములో సేవకులకు, ఉపదేశానికి, వాక్యానికి అప్పగించుకొని నమ్మకమైన జీవితం చేయడానికి నీవు తీర్మానం చేసుకుంటున్నావా? నీవు చేసిన తీర్మానానికి మేము సాక్షులం గనక నీకు బాప్తిసం ఇస్తున్నాను. ఏం పేరు అన్నావు? నీ పేరు సతీష్. ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, కృప కలిగిన ప్రభువానికి స్తోత్రాలు. జగత్తు పునాది వేయబడక మునుపే కృపచేత మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు, తల్లి గర్భములో ఉండగా నీవు బిడ్డను గుర్తించిన దేవుడు, నీకు వందనాలు. ఈ రోజు నా ప్రభువా, నీ రాజ్యానికి వారసునిగా లోకమును, పాపమును, శాపమును విడిచిపెట్టి నీ దగ్గరికి రావడానికి మీరు చూపిన కృప కొరకై స్తోత్రం. నేటి నుండి ఆరంభిస్తున్న తన ఆత్మీయ జీవితం మహిమగల సీయోనుకు వారసునిగా మారు వరకు నీ కృప బిడ్డను వెన్నంటి ఉండును గాక. నీ కృప బిడ్డలు వెన్నంటి ఉండును గాక. వెన్ను తట్టండి, దావీదును రేపిన పరిశుద్ధాత్ముడా, నీ బిడ్డను రేపమని ప్రార్థిస్తున్నాను. బలపరిచి నీ కృపలో నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. నీ మహిమగల హస్తాలకు అప్పగిస్తున్నాను. మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుమని యేసు నామాన ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో షాలేము రాజుగా నేను ప్రతిష్ఠించి బాప్తిస్తున్నాను. ఆనందం ఆనందం యేసుని చూచే క్షణమాసన్నం. ఆనందం ఆనందం యేసుని చూచే క్షణమాసన్నం. ఆత్మానంద భరితులమై, ఆత్మానంద భరితులమై ఆగమన కాంక్షతో సాగేదం, ఆగమన కాంక్షతో సాగేదం. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. హల్లెలూయా. అమ్మ నీ పేరు? సుశీల. ఎంతకాలము ప్రభువుని అంగీకరించి విశ్వాసం కలిగి ఉంటారు? ఓకే, రేపు లోకం వైపు చూడవలసి వచ్చినప్పుడు ప్రభు వైపు చూస్తూ నడుస్తారా, లేకపోతే వెన్నంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? సంఘములో ఉపదేశమునకును, వాక్యమునకును, సేవకులకు లోబడి అపోస్తుల బోధలో నిలకడగా ఉండడానికి తీర్మానం చేస్తున్నారా? అయితే చేసిన తీర్మానానికి మేము సాక్షులం గనుక మీకు బాప్తిసం ఇస్తున్నాం. ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం. ఈ రోజు నుంచి తను ఆరంభించబోతున్న ఆత్మీయ జీవితం మహిమకరంగా నీ కృప చేత బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అడ్డంకాలు, ఆటంకాలు యేసు నామములో తొలగిపోవును గాక. విశ్వాస వీరురాలిగా, నమ్మకస్తురాలిగా, నీ కృపలో నిలిచిన ఒక బలమైన యోధురాలుగా నీ బిడ్డను అభిషేకించి బలపరిచి నిలబెట్టమని యేసు నామాన ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. చేతులు జోడించుకోండి, బొటనవేలుతో ముక్కు మూసుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కరబలరబక శమనక ధీరమం కరబలో రివిష్యలరంతురబల శకలరబలరబ కృమనమక తురమం కలదరస్య. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో కృప సుశీలాగానికి బాప్తిసం ఇచ్చుచున్నాను. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారము తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన
రక్తము. హల్లెలూయా. అమ్మని పేరు రమణమ్మ. ఎంతకాలం ప్రభుని అంగీకరించి ప్రభుని వెంబడిస్తారు? చాలా సంవత్సరాలు అవుతుంది కానీ మా ఆయన గారు మాట్లాడేమని నేను బాప్తిసం తీసుకోలేదు. ఎంతకాలం వరకు నమ్మకం ఉంటారు? జీవితకాలం. సంఘములో ఉపదేశములకు, వాక్యములకు, సేవకులకు లోబడి ఉండడానికి తీర్మానం చేసుకుంటున్నారా? అయితే చేసిన తీర్మానాన్ని బట్టి మీకు బాప్తిసం ఇస్తున్నాం. ఏం పేరు అన్నారు మీ పేరు? ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, కృప కలిగిన ప్రభువా, నీ పరిశుద్ధ నామాని స్తోత్రాలు. రమణకర్ మీ చేతికి అప్పగిస్తున్నాను. బాప్తిసం ద్వారా ఒక నూతన జీవితాన్ని ఆరంభించడానికి మీరు పిలిపించేందుకు స్తోత్రాలు. ప్రభా, సమయం ఇంకా మించిపోలేదని వయసు పైబడిన దినములో కూడా నీ బిడ్డను మీరు ఆకర్షించుకుని నిలబెట్టినందుకు స్తోత్రాలు. కృపనివ్వండి, నీ సముఖంలో నిలబెట్టండి, బలపరచండి, ఆశీర్వాదకరంగా మార్చి తన కుటుంబానికి దీవెనకరంగా నిలబెట్టమని యేసు నామాన ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. రబాలా శమనరి కందరబలోరి బిఖరబలోర బౌందరి బాలరా శందలరా రికన మనకతుర బాల శబలర బకతురి బికందలరా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో రాహేలమ్మ గారికి బాప్తిసం ఇస్తున్నాను. యేసుని రక్తము పాపముల నుండి విడిపించును. యేసుని రక్తము పాపముల నుండి విడిపించును. వేయినోళ్ళతో స్తుతించినాను, వేయినోళ్ళతో స్తుతించినాను, తీర్చలేను ఆరుణమును, తీర్చలేను ఆరుణమును. ఆనందయాత్ర ఇది, ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆమేన్. బిడ్డ నీ పేరు ప్రసన్న. ఎంతకాలం వరకు ప్రభుని అంగీకరించి ప్రభుని వెంబడిస్తుంటావు? ఇక నుంచి ప్రభు చిత్తానికి అప్పగించుకొని ప్రభు కృపలో నిలబడి ఉండడానికి తీర్మానం చేసుకుంటున్నావా? రైట్. సంఘములో సేవకులకును, వాక్యమునకును, ఉపదేశమునకు, సంఘ క్రమములకు లోబడి జీవితాంతము దేవుని దృష్టికి నమ్మకస్తురాలుగా ఉంటూ తీర్మానం చేసుకుంటున్నావా? నువ్వు చేసిన తీర్మానాన్ని బట్టి నేను మీకు బాప్తిసం ఇస్తున్నాం. మన ఆశీర్వాదములన్నీ కూడా మన తీర్మానం మీద ఆధారపడి ఉన్నాయి. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, కృప కలిగిన ప్రభువానికి స్తోత్రాలు. బిడ్డ ప్రసన్నాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రభా, నామకార్థతలో నుంచి వేరు చేసి ఉపదేశంలోనికి, సత్యంలోనికి నా ప్రభా బిడ్డను ఆకర్షించి నిలబెట్టినందుకై స్తోత్రాలు. ఈనాటి నుండి నీ కృప బిడ్డపై నిలబడి ఉండను గాక, నీ కృప బిడ్డ జీవితంలో విస్తరించును గాక. నీ సన్నిధి తోడుగా ఉంచి తన జీవిత ప్రతి మోడున, ప్రతి అడుగున చాలిన దేవునిగా తోడై ఉండి జయమునిస్తూ నీ కృపలతో అలంకరించి బలపరిచి మహిమను పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్. కరబలా శరబల రకతురి బికరబలోరి బికరబలంతునారియా రికలరబలరబ ఉషందలరబలరతియరబలరదరస్. హల్లెలూయా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామముగా రూతు గారికి బాప్తిసం ఇచ్చుచున్నాను. ఆనందం ఆనందం యేసుని చూచే క్షణమాసన్నం. ఆనందం ఆనందం యేసుని చూచే క్షణమాసన్నం.